ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ బయలుదేరిన కాడ నుంచి గుంటూరు చేరుకునే తలకే కనీసం 7-8 గంటలు పట్టింది ఇప్పటికి సమయం. దారి పొడుగుతున్న జన సంతోషంతో భారీ ఎత్తున జనం రావటం జరిగింది. ఈ జనం ఎందుకు రావటం కారణం ఏంటంటే అంబటి రాంబాబు గారి మీద ఇంటిపైన దాడి చేయటం కారణం మెయిన్. అది ఇంత అరాచకం చేస్తుందంటే గవర్నమెంట్ ఇంకా జనం తెలుసుకున్నారు బాగా. రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెబుతారు. కానీ కొంతమంది దుష్టశక్తులు రాంబాబు గారే ఇట్లా మాట్లాడారు అది ఇది అని చెప్పేశారు. ముందు రాంబాబు గారిని కారు అడ్డగించి ఆయన ఇబ్బంది పెడితేనే కదా ఆయన అన్నది అని కూడా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ఇట్లా అనకుండా ఉంటే బాగుండేదని కూడా అని అన్నాడు. కానీ వాళ్ళు ఇంటికి వచ్చి ఇంత దౌర్జన్యం చేసి లేడీస్ పిల్లలుండా ఇంట్లో ఎంత దౌర్జన్య కాండం చేశారంటే ఈ చరిత్రలో ఎవరు కూడా మర్చిపోయిన రోజు ఇది. ఆఫీసును పగలగొట్టారు వెనకమాల, ముందు హౌస్లో అద్దాలు పగలగొట్టారు, కారు అద్దాలు పగలగొట్టారు. ఇన్ని చేసి కూడా వాళ్ళ అరాచకాలు ఇంకా ఆగట్లా. నిన్న రాత్రి అమ్మ మాట్లాడింది ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, ఇంకా వస్తేనంట ఇంకోసారి అంట ఏందో చూపించిద్దంట. ఇప్పుడు డ్రామా చూపించింది కొని ఇంకా జనం చాలా మంది వస్తున్నారు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చే రోజుల్లో నీకు జనం బాగా బుద్ధి చెబుతారు. ఇక్కడ కాన్స్టిట్యూషన్ లో జనం ఇప్పుడు రమ్మనండి, ఉన్నారు కదా జనం బాగానే. ఇప్పుడు వచ్చి చూడమ్మా, ఒక్క కంటితో చూచెళ్ళు. ఏదో ఒక్కసారి ఎవరినో లేడీస్ ని తీసుకొచ్చి పేటిఎం లేడీస్ ని తీసుకొచ్చి ఇక్కడ మీరు రౌడీజం చేస్తే ఇక్కడ ఏం చెల్లదు ఇక్కడ. కానీ జనం బాగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరగానే ఉన్నాయి. మీకు తగిన శాస్తి జరిగిద్ది. అంటే వైసీపీ వారే విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మతాలు కులాల మధ్య కూడా రెచ్చగొట్టే విధంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఉన్నాయి. ఎందుకంటే 2019-24 మధ్య శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం ఏదో ఉందో దాన్ని పక్కకి పెట్టే విధంగా, ఎందుకంటే కల్తీ జరిగింది కదా అంటూ వారు చెప్పుకొస్తున్న మాట, ఇటువంటి విమర్శలు చేస్తున్నారు. కల్తీ జరగలేదని ఎన్ని రిపోర్ట్లు ఇచ్చారు? 3 రిపోర్ట్లు ఇచ్చారు. కానీ మీరు ఫ్లెక్సీలేసి రాష్ట్రం అంతా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఫ్లెక్సీలేసి వెంకటేశ్వర స్వామి గారికి అపవిత్రం చేసింది మీరే. వైసీపీ వాళ్ళకి ఇప్పుడు కూడా దేవుడి పైన అంత నమ్మకం ఉన్నాం కాబట్టే ఎక్కడ కూడా చూసిన వాళ్ళు బాగా ఈజీ అవుతున్నారని ఫ్లెక్సీలు తీయండి ఆయన తీస్తే దేవుడికి కూడా మంచి శుభకార్యం జరిగిద్ది, ఇట్లాంటివి చేయకూడదని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. లడ్డు వివాదం చేసింది మీరు మీ కూటమి నాయకులే. ఇంత అరాచకం చేసింది దేవుడి మీద ఇంత ప్రభావం మీరు చూపించకూడదు. ఆ పాపం అనేది మీకు ఎప్పుడైనా భవిష్యత్తులో మీకు చూపించింది. వైసీపీ వారే ఇటు కక్షపూరితంగా లేదంటే ఇటు బెదిరింపులకి ఈ విధంగా పాల్పడుతున్నారు. ప్రధానంగా ఇటు విద్వేషాలు రెచ్చగొట్టేలాగా అంటూ కూడా టీడీపీ వాళ్ళే ఉద్దేశాలు రెచ్చగొడుతుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడా రెచ్చగొట్టిన కార్యక్రమాలు ఎక్కడా లేవు. కానీ నిన్న విడుదల రజనీ గారిని అడ్డుకున్నారు, తర్వాత రాంబాబు గారిని అడ్డుకున్నారు. ఇంకెన్నిసార్లు రాష్ట్రంలో అడ్డుకుంటున్నారు? ఇంకా మీరు ఇంకా అరాచకం చేస్తారు? చేసింది సార్లు ఇప్పటికి. ఇంకా రాబోయే రోజుల్లో మీద తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరేం తొందరపడొద్దు. మళ్ళీ జోగి రమేష్ గారి మీద ఏదో ఇంట్లో పెట్రోల్ బాంబులేసి మీ ఇష్టం వచ్చినట్టు అరాచకం చేస్తే ప్రజలు ఎవరు చూస్తా వండుకోలేరు. టైం అనేది ఒక రోజు వచ్చింది, దానికి రెడీగా ఉండండి. మీరు గట్టిగా జనం బాగా బుద్ధి చెబుతారు. దీని అనుగురించి మీరు ఈ 2 సంవత్సరాలైనా కొంచెం జాగ్రత్తగా ఉండి పరిపాలన, పేదలకి పరిపాలన పథకాలు ఉండేటట్టు అయి చూడండి. ఏదో రెచ్చగొట్టే కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని చెప్తే ఇక్కడేమి గాజులు దొడుకుని ఎవరు లేరు. టైం అనేది వచ్చింది, మీకు కరెక్ట్గా బుద్ధి చెప్పే రోజు దగ్గరనే ఉంది. సీఎం మీద అంబటి రాంబాబు గారు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో పదదూషణ కావచ్చు, దీన్ని అసలు మీరు సమర్థిస్తారా? ఏమంటారు ఆ మాట? సమర్థించేది ఏముంది? ఫ్లోలో అన్నారు. ఆయన ముందు లేడీస్ 2 తిట్టారు, కారులో ఉంటే కారుకు అద్దాలు పగలగొట్టి బాతున్నారు. ఒకటే బిన్న అంబటి రాంబాబు గారు బాతినప్పుడు ఒక లేడీ మాట తూలింది. ఏమని? బూతులు, అది మామూలుగా బూతులు కాదు అసలు, అయ్యి అట్ట తిట్టిందామా. అప్పుడు అంబటి రాంబాబు గారు ఏదో ఒక ఫ్లోలో మాట్లాడాలని ఊరక అనాలని కాదు అన్నాడు. ఆ ఉద్దేశంతో ఎవరికైనా, నాకైనా వచ్చింది, ఇంకోళ్ళు ఎవరికైనా వచ్చింది. అంత కర్రలు పట్టుకొని అంత చేసి అంత అడ్డుకున్నారని చేస్తుంటే ఎవరికైనా బాధ అనేది ఉంది. ఆ బాధ అక్కడ వ్యక్తం చేశాడు అంతే తప్పితే వ్యక్తిగతంగా ఆయన మీద బాగా ఏదో దూషించాలని చెప్పి సీఎం గారిని దూషించాలనే లేదు. ఒక ఫ్లోలో వచ్చింది అంతవరకే. పార్టీలకు అతీతంగా ఇలా ఎవరు ఏం చేసినా సరే చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటా ఉంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దీని మీద ఆ చర్యలు తీసుకోమనండి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు, అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇంకా అనేకమైన రాష్ట్రంలో అందరినీ
చిన్న కార్యకర్తను కూడా ఇబ్బంది అంటే పెడతారు. నిన్న జరిగిన ఘటనలో ఏదైతే అంబటి రాంబాబు అంశం కావచ్చు, లేదంటే జోగి రమేష్ అంశం కావచ్చు, దీని మీద కేసులు కూడా ఫైల్ అయినాయి కదా, ఏమంటారు? కేసులు ఫైల్ అయినాయి. ఇప్పుడు ఆ కేసులు ఫైల్ అయినందువల్ల ఇక్కడ ఎవరు భయపడేది ఏం లేదు. కేసులు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా పెడతారు మీరు, అది మాకు తెలుసు. తెలిసి కూడా జనం ఎవరేమో పిచ్చోళ్ళు ఎవరు లేరు. కేసులు పెడతారని భయపడి కూడా మీరేదో ఇలా 30 యాక్ట్ ఏదో అమలు చేశారని అన్నారు. ఆ అమలు కూడా జనం ఎవరు లెక్క చేయకుండా ఇంతమంది జనం వచ్చారంటే మీ కేసులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఏది చేసినా చెయ్యండి మీరు, అంతేగాని ఎవరు భయపడే వచ్చేవాళ్ళు ఎవరు ఏమి లేరు. అందరూ కలిసికట్టుగానే ఉన్నాం. రాబోయే రోజుల్లో వైసీపీ కార్యకర్తలందరూ ఒక సైనికులుగా బయలుదేరి వైసీపీ పార్టీని మంచి విజయంతో కూడా గెలిపిస్తారని నమ్ముతున్నాం మేము. అంటే స్థానిక ఎమ్మెల్యే ఉంటే అదే గల్లా మాధవి ఆమె భర్త మీద కూడా కేసులు ఫైన్ అయ్యి కూడా తెలుస్తుంది. అవి ఏంటంటే స్టేషన్ బెయిల్ అయ్యే కేసులు అయ్యి, పెద్ద కేసులేం కాదు. 32 మంది మీద ఏదో పెట్టామని అన్నారు. అవి ఏం కేసులు? రెండో రోజు స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. అంటే ప్రభుత్వం దానికి సంబంధించి చర్యలు తీసుకోలేదంటారా? చర్యలు తీసుకోలేదంటారా? ప్రభుత్వం అదే చర్యలు. 32 మీద కేసులు అంటే ఏముందో అదే చర్య. ఏదో తూతు మంత్రంగా చేసి స్టేషన్ బెయిల్ తీసుకుంటే రెండో రోజు మళ్ళీ మామూలు బజార్లోనే తిరుగుతాడు. కానీ దాడి చేయించుకున్న ఆయనేమో జైల్లో ఉన్నారు. దాడి చేసిన వాళ్ళేమో రెండో రోజు బజార్లో పెట్టి బళ్ళు వేసుకుని తిరుగుతున్నారు. అంతకంటే స్వేచ్ఛ ఏముంది? వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఇబ్బంది పడిన ఆయన ఇంట్లో దాడి చేసి ఇంత ఇది చేసిన ఆయనేమో జైల్లో ఉన్నాడు. దాడి చేసిన వాళ్ళేమో బజార్లో పెట్టి తిరుగుతున్నారు. అంటే అంబటి రాంబాబు సంబంధించి అది స్టేషన్ లో కూడా కొంచెం శారీరక హింస పెట్టారు అనేది కూడా జడ్జి ముందు ఆయన పేర్కోవడం జరిగింది. దాని మీద ఏమంటారు? అది మాత్రం వాస్తవమే. ఆయన పైనుంచి మాకు ఒత్తిడి ఉందండి, మేము చేయగలిగింది ఏం లేదు, మాకు ఇట్లా ఒత్తిడి ఉందని చెప్పేసి వాళ్ళు సీఏ గారే అన్నారని చెప్పారు సారు. అది